సిపిఎం పార్టీ 14వ మహాసభలో తిరుపతి జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టాలనేటువంటి తీర్మానాన్ని నేను ప్రవేశపెడుతున్నాను. ఈ తీర్మానం యొక్క సారాంశం ఏంటంటే, తిరుపతి జిల్లాలో వనరులు అవకాశాలు పుష్కలంగా ఉన్న వినియోగించడంలో పరిపాలకులు వైఫల్యం ప్రదర్శిస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన తిరుమల క్షేత్రం ఈ జిల్లాలో నెలకొని ఉంది. ఆధ్యాత్మిక యాత్రా స్థలంగానే కాకుండా విద్యా కేంద్రంగా పారిశ్రామిక పర్యాటక వ్యవసాయక టూరిస్టు పత్రిక కలంకారీ నేత సముద్ర ఉత్పత్తులను కేంద్రంగా విరాజిల్లుతున్నది. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సంపద సృష్టికి రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన ఈ జిల్లా పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా దారి తెన్ను లేకుండా తయారైంది. 5,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న టీటీడీ తన నిధులను దేశమంతటా ఖర్చు చేస్తుంది. జిల్లాలోని కోర్టులలో ప్రజలకు తాగునీటి వసతి, వెయిటింగ్ హాలు, కూర్చోవడానికి బెంచీలు, వాష్రూములు ఏర్పాటు చేయాలి. నూతన భవనాలు నిర్మించాలి. ఎర్ర చందనాన్ని కాపాడాలి. వచ్చిన ఆదాయాన్ని జిల్లా అభివృద్ధికి ఉపయోగించాలి. గ్రామాలలో భూ సమస్యలు రైతాంగ సమస్యలను పరిష్కరించాలి. గుంతలుగా ఉన్న అసమానతలు ఉన్నటువంటి కాలంలో మనము ఉన్నాము. అయితే వీటిని రూపుమాపడానికి ఈ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదు. పోగా వీటిని ఇంకా పెంపొందించేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. ఇంతకు ముందే చెప్పారు 33% రిజర్వేషన్. ఎవరు మాట్లాడినా రాజకీయ నాయకులు ఆకాశంలో సగం, అవనిలో సగం, అవకాశాల్లో సగం అని చెప్పి ఉపన్యాసాన్ని ప్రారంభించడం అనేది మన నాయకులందరికీ కూడా, అంటే మన నాయకులు కాదు, మనల్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులందరికీ ఇది పరిపాటి. మరి అవకాశాల్లో సగం ఎక్కడ? 33% రిజర్వేషన్ దశాబ్దాల కాలం పాటు నలిగి అది ఆమోదించబడితే ఈరోజు 2020కి మళ్ళీ దాన్ని మేము అమలు చేస్తామని చెప్పడం అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా మహిళలకి న్యాయం చేసేటువంటి పద్ధతుల్లో లేవు. మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఏమంటే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించి నాసిరకమైనటువంటి మద్యాన్ని ఇస్తాము, మేము నాణ్యమైనటువంటి మద్యాన్ని తెస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి తర్వాత నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చారు. దుర్మార్గం ఏమంటే, మన జిల్లాకి రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మద్యం షాపుల్ని కేటాయించింది. మరి మనం అడిగాం, మన నాయకులందరూ అడిగింది ఏంటంటే, నాణ్యమైన మద్యం అంటే మహిళల పైన హింసని జరగదా, అత్యాచారాలు జరగవా, ఇవేవి జరగకుండా ఉండేటువంటి మద్యాన్ని మీరు తీసుకొస్తారా అని చెప్పి ప్రశ్నించాం.